నమస్తే అన్న అందరికీ నమస్కారం। ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వం మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త చెప్పింది। అలాగే తల్లికి వందనం మనం చూసుకుంటే మొదటి విడత నిధులు ఏవైతే ఉన్నాయో తల్లుల ఖాతాలో జమ చేసిన విషయం అందరికీ తెలిసిందే। ఇంకా ఎవరికైనా తల్లికి వందనం డబ్బు పడకపోతే ఏవైనా ఫిర్యాదు చేయాలంటే గ్రామ వార్డు సచివాలయాల్లో చాలా మందికి అవకాశాలు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే। తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తూ ఉన్న తల్లికి వందనం పథకం 2 విడతలుగా అమలు చేస్తూ ఉంది। లక్షలాది మంది విద్యార్థుల తల్లులకు డైరెక్ట్ గా నిధులు జమ చేస్తూ వారి పిల్లల చదువుకు సహాయంగా నిలిచేలా ఈ పథకం రూపొందించారు। తాజాగా 2వ విడత పేమెంట్ల విడుదలకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది। అయితే ఇందులో పలు మార్పులు చేసింది। అప్డేట్ల వల్ల కొందరికి డబ్బు ఆలస్యం కావడం, మరికొందరికి వర్తించకపోవడం వంటి సందేహాలు తలెత్తుతూ ఉన్నాయి। వాటికన్నిటికీ సమాధానం అయితే తెలపడం జరిగింది। ఈ పథకం కింద ప్రభుత్వం ప్రతి విద్యార్థికి ఏకంగా 13,000 రూపాయల చొప్పున తల్లుల అకౌంట్లలో జమ చేస్తూ ఉంది। విద్యార్థుల చదువును మధ్యలోనే ఆపకుండా తల్లులను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది। ఇక తాజాగా 2వ విడత చెల్లింపుల విషయానికి వస్తే ఈసారి ఫస్ట్ క్లాస్ అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో చేరిన విద్యార్థులు, అలాగే రైట్ టు ఎడ్యుకేషన్ ద్వారా ప్రైవేటు స్కూళ్లలో చదువుతూ ఉన్న పిల్లల తల్లులకు ఈ పథకం వర్తించనుంది। ముందుగా మొదటి తరగతిలో చేరిన విద్యార్థుల విషయానికి వస్తే వారిని కొత్త పాఠశాలలో చేర్పించిన తల్లులకు పేమెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ విడత చెల్లింపులను మంజూరు చేశారు। అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే 10వ తేదీ వరకు అయితే గడువును పెంచడం జరిగింది। మొదటగా 5వ తేదీ తల్లుల ఖాతాలో డబ్బును జమ చేస్తామన్నారు, కానీ ఇప్పుడు 10వ తేదీ వరకు ఆ యొక్క తేదీని అయితే పెంచడం జరిగింది। ఎందుకంటే చాలా మంది అయితే ఇప్పటికీ అడ్మిషన్లు తీసుకుంటూనే ఉన్నారు। చాలా మంది అడ్మిషన్లు తీసుకుంటూ ఉన్న నేపథ్యంలో 5 రోజుల గడువును పెంచినట్లయితే అధికారులు తెలియజేయడం జరిగింది। కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి। అందరికీ నమస్తే అన్న, జై హింద్।